ఒక అందమైన చిన్న గ్రామంలో ఒక పాత దేవాలయం ఉండేది. ఆ దేవాలయాన్ని ఒక మంచివాడైన సన్యాసి చూసుకునేవాడు. దేవాలయంలో ఉండి కొంచెం అన్నం వండి తినేవాడు. కాని ఆ దేవాలయంలో ఒక చిన్న ఎలుక ఉండేది. అది చాలా చురుకుగా ఉండేది. ప్రతి రాత్రి సన్యాసి ఉంచిన ఆహారాన్ని దొంగిలించేది. ప్రతి ఉదయం సన్యాసి చూసినప్పుడు పాత్రలు ఖాళీగా ఉండేవి. అది చూసి అతను చాలా ఆశ్చర్యపోయేవాడు. సన్యాసి ఎలుకను పట్టుకోడానికి ప్రయత్నించాడు. కాని ఎలుక చాలా వేగంగా ఉండి ప్రతిసారీ తప్పించుకుని పోయేది. ఒకరోజు సన్యాసి తన స్నేహితుణ్ణి కలిశాడు. తన సమస్యను చెప్పాడు. అప్పుడు స్నేహితుడు ఇలా అన్నాడు, ఎలుక బలానికి కారణమేమితో కనుక్కో. సన్యాసి దేవాలయమంతా వెతకడం ప్రారంభించాడు. గోడలు, మూలలు, నేల అన్నీ జాగ్రత్తగా చూశాడు. చివరకు అతను ఒక రహస్యాన్ని కనుగొన్నాడు. ఎలుక దాచుకున్న ఆహార నిల్వ. అక్కడ చాలా ధాన్యం, అన్నం దాచబడి ఉండేది. సన్యాసి వెంటనే ఆ ఆహారాన్ని తీసేసి మొత్తం నాశనం చేశాడు. ఆ తర్వాత ఎలుక బలహీనంగా మారింది. తినడానికి ఏమీ లేక ముందులా ఎత్తుగా దూకలేకపోయింది. ఒకరోజు సన్యాసి ఎలుకను సులభంగా పట్టుకున్నాడు. ఆ ఎలుకను దేవాలయం నుంచి చాలా దూరంగా తీసుకెళ్లి వదిలేశాడు. ఆ రోజునుంచి ఎలుక మళ్లీ రాలేదు. సన్యాసి మళ్లీ శాంతిగా జీవించాడు. ఈ కథ మనకొక మంచి పాఠం చెప్తుంది. శత్రువుని ఓడించాలంటే అతని బలానికి కారణమైన మూలాన్ని తొలగించాలి.